హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి స్టిచెస్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, మనం రోజు కుట్టుకునేటప్పుడు ఇలాగా అప్పుడప్పుడు చూడండి, ఇలాగ లూప్స్ లాగా వస్తుంది కదండి. నాకు అడుగు బాగాన స్టిచ్చెస్ అన్నీ చూడండి ఇలాగా లూప్స్ లాగా వచ్చేసినాయి, లూజ్గా వచ్చేసింది. పైన బాగానే పడింది కానీ కుట్టు అడుగున అలాగ లూజ్గా వచ్చేసిందండి. దాన్ని ఎలాగా మనం రెక్టిఫై చేసుకోవాలో చూద్దామండి వేళ. దానికోసం బాబిన్ ఓపెన్ చేసుకుందాం. ఆ బాబిన్లో థ్రెడ్ చూడండి, లాగుతున్నాను, టైట్గా పట్టేసింది. అదిగో చూడండి, రావట్లేదు, గట్టిగా ఉందండి. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. అందుకని ఇప్పుడు బాబిన్ బయటికి తీద్దాం. చూసారా, ఆల్రెడీ బాబిన్ కేసులో నుండి బాబిన్ బయటకు వచ్చేసి ఉన్నది ఆల్రెడీ. చూసారా, థ్రెడ్ కూడా దాన్ని పట్టేసుకుంది. అదండి ప్రాబ్లం. అంటే రన్నింగ్లో అది బాబిన్ ఊడిపోయిందనమాట కొన్ని కారణాల వల్ల. ఆ కారణం ఏంటో చూద్దాం. అదిగోండి, బయటకు వచ్చేసి దానికి చుట్టేసుకుని అదంతా చిక్కులు పడిపోయింది. అందువల్ల మనకి కుట్టు లూజ్గా వచ్చేస్తుంది. చూసారా, అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుందండి. అదిగోండి, అదంతా లూజ్గా వచ్చేసి అక్కడక్కడే చుట్టేసుకున్నది. దీనికోసం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఈ థ్రెడ్ని మనం, అది అంతా నలిపోయింది కదండి, ఆ థ్రెడ్ అంతా నలిపోయిన థ్రెడ్ని మనం కట్ చేసి తీసేద్దాం. కట్టర్తో కట్ చేసేస్తున్నాను. బాగా నలిగిపోయింది కదా, తీసేసాను. తీసేసి బాబిన్ కూడా ఏమన్నా డస్ట్ ఉందేమో ఒకసారి చూసుకుందామండి. థ్రెడ్ డస్ట్ పడుతూ ఉంటుంది కదా, థ్రెడ్ డస్ట్ ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకుని నీట్గా ఉందనిపించినప్పుడు మళ్ళీ బాబిన్ లోపల పెట్టేసుకుందాం. కేసులో పెట్టేసుకుని థ్రెడ్ బయటికి ఫ్రీగా వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేద్దామండి. చెక్ చేసుకోవాలి. మరి గట్టిగాను ఉండకూడదు, అలాగని లూజ్గాను రాకూడదు. థ్రెడ్ కరెక్ట్గా చక్కగా మీడియంగా రావాలి. అది వస్తుందో లేదో చెక్ చేసుకుని దీని పక్కన పెట్టుకుందాం. లోపల కూడా డస్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందండి. ఇదిగోండి, ఇలాంటి బ్రష్ ఒకటి మనం దగ్గర ఉంచుకోవాలన్నమాట. ఇది మనకి పెయింట్ షాప్స్లో దొరుకుద్ది. ఒకటి కొనుక్కుని కేవలం ఈ మిషన్ క్లీన్ చేసుకుంటాకే ఒకటి పెట్టేసుకోవాలండి. అదిగోండి, చూడండి, చిన్ని డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి, చిన్నవి. ప్రతి చిన్న డస్ట్ కూడా మనం చెప్పలేమండి. ఒక్కోసారి అది కరెక్ట్గా దానికి ఉండకూడని చోట ఉండి అది దాన్ని ఇరిటేట్ చేస్తుంది అనమాట. చూడండి, మోస్ట్లీ ఏదన్నా థ్రెడ్ పీసెస్ ఉండిపోతాయి మధ్యలో, అలాంటివి పాపం దాన్ని ఇరిటేట్ చేస్తుంది అనమాట. కరెక్ట్గా అది అడ్డొస్తుంటే మనకి ఇలాగా దారం ఇలాగా చుట్టుకోవడాలు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడండి, ఇంకో చిన్ని పార్టికల్ మీకు కనిపించింది, అదిగోండి. అలాగే చిన్నవి ఉంటాయండి. తర్వాత ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా, అదిగో చూడండి, ఇంకోటి మనం ఫ్రీక్వెంట్గా ఆయిల్ పోయాలి కదా అని చెప్పేసి అదిగో ఇంకొక థ్రెడ్ ఉంది చూసారా, మెయిన్ ఇదేనండి. అదిగో థ్రెడ్, లైట్ కలర్లో థ్రెడ్ ఒకటి ఉన్నది చూసారా, అదిగోండి. అదండి, ఇలాంటివి చిన్నవి ఉంటాయి అన్నమాట. మనం ఆయిలింగ్ చేయాలి కదా అని చెప్పేసి రోజు ఆయిలింగ్ చేసేసి ఆయిల్ పోసేసి మిషన్ రన్ చేసేస్తూ ఉంటే ఆల్రెడీ కాస్త డస్ట్ ఉంటుంది కదా. ఇది ఇప్పుడు క్లీన్ చేసి ఒక చుక్క ఆయిల్ వేసుకుంటున్నాను. మనం డస్ట్ ఉండగా ఆయిలింగ్ చేసేస్తే ఏమవుద్దంటే ఆ డస్ట్ మడ్డిలాగా పట్టేస్తుంది అనమాట. పట్టేసి ఇంకా గట్టిగా పట్టేసి మిషన్ కదలకుండా చేసేస్తుంది. మళ్ళీ నేను పెట్టేస్తున్నాను. అందుకని మనం ఆయిలింగ్ చేయాలి, కానీ చేసే ముందు మిషన్ కూడా క్లీన్గా ఉండాలండి. అది ఫ్రెండ్స్, అదిగోండి, ఇప్పుడు పైకి థ్రెడ్ వచ్చేసింది. క్లోజ్ చేసేస్తున్నాను. లిడ్ క్లోజ్ చేసి ఇప్పుడు చెక్ చేద్దాం స్టిచ్ ఎలా పడుతుందో. ఒకసారి ఇలాగ ఒక వేస్ట్ క్లాత్ తీసుకుని చెక్ చేసుకోవాలి. చూడండి, చక్కగా నీట్గా స్టిచ్ బాగా స్మూత్గా వెళ్ళిపోతుంది. చూడండి, ఎంత నీట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. చూసారా, ఇందాక స్టిచ్కి ఇప్పుడు స్టిచ్కి తేడా గమనించండి. చాలా చక్కగా వచ్చేసింది, నీట్గా వచ్చేసింది. అంటే బాబిన్లో నుండి అదిగోండి, చూసారా ఇందాక ఎలాగుందో చూసారా, ఎంత లూప్స్గా వచ్చేసింది.
అది ఇప్పుడు రెక్టిఫై అయిపోయింది. అంతేనండి, ఈ రకంగా చేసుకుంటే సరిపోద్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.